హూ, హూమ్, టు హూమ్, విత్ హూమ్, ఫర్ హూమ్. సో వీటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా వచ్చేసి హూ. సో హూ ఒక మీనింగ్ ఏంటి? ఎవరు. ఓకేనా? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు మాట్లాడబోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడుతుంటాం కదా, ఎవరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం హూ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నిన్న ఎవరు వచ్చారు? హూ కేమ్ ఎస్టర్డే. హూ కేమ్ ఎస్టర్డే. సో ఇక్కడ హూ కేమ్ ఎస్టర్డే అనొచ్చు, హూ డిడ్ కమ్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎవరు నేర్చుకుంటూ ఉన్నారు? హూ ఈజ్ లెర్నింగ్ నౌ. హూ ఈజ్ లెర్నింగ్ నౌ. ఇప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు స్పీక్. హూ వాంట్స్ టు స్పీక్. మీకు ఆ డబ్బులు ఎవరిచ్చారు? హూ గేవ్ యూ మనీ. హూ గేవ్ యూ మనీ. నీకు ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ. హూ టోల్డ్ యూ. ఇప్పుడు ఇక్కడికి ఎవరు రావాలి? హూ షుడ్ కమ్ హియర్. హూ షుడ్ కమ్ హియర్. ఈ పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ దిస్ వర్క్. హూ కెన్ డూ దిస్ వర్క్. ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేయగలరు? హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ ఓవరాల్గా హూ అంటే ఏంటి మీనింగ్? ఎవరు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హూమ్ చూద్దాం. సో హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరిని. ఓకేనా? ఎవరిని. మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, నువ్వు ఎవరిని కొట్టావు, నువ్వు ఎవరిని కలిసావు, నువ్వు ఎవరిని పంపించావు. సో ఇలా ఎవరిని అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం హూమ్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు ఎవరిని చూసావు? హూమ్ డిడ్ యూ సీ. హూమ్ డిడ్ యూ సీ. నేనిప్పుడు ఎవరిని అడగాలి? నేనిప్పుడు ఎవరిని అడగాలి? హూమ్ షుడ్ ఐ ఆస్క్. హూమ్ షుడ్ ఐ ఆస్క్. నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావు? నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావు? హూమ్ డూ యూ వాంట్ టు సీ. హూమ్ డూ యూ వాంట్ టు సీ. నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు? నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు? హూమ్ డూ యూ వాంట్ టు కిల్. హూమ్ డూ యూ వాంట్ టు కిల్. సో ఇక్కడ హూమ్ అంటే సో ఇక్కడ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరిని. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని. ఓకేనా? సో నెక్స్ట్ టు హూమ్. టు హూమ్. టు హూమ్ అంటే ఏంటి? ఎవరికి. ఎవరిని వేరు, ఎవరికి వేరు. ఓకేనా? టు హూమ్ అంటే ఎవరికి. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ. టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ. ఇక్కడ హూమ్ డిడ్ యూ గివ్ మనీ టు అనొచ్చు, ఆర్ టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ కూడా అనొచ్చు. ఓకేనా? సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చెప్పేయచ్చు. సో టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ అంటే నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు అని. నువ్వు ఆ లెటర్ ఎవరికి పంపించావు? నువ్వు ఆ లెటర్ ఎవరికి పంపించావు? టు హూమ్ డిడ్ యూ సెండ్ దట్ లెటర్. టు హూమ్ డిడ్ యూ సెండ్ దట్ లెటర్ అంటే నువ్వు ఆ లెటర్ ఎవరికి పంపించావు అని. నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు? సో దీన్ని ఎలా చెప్పొచ్చు? టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ. టు హూమ్ డిడ్ యూ గివ్ మనీ అంటే నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు అని. నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? సో దీన్ని అలా చెప్పొచ్చు అంటే టు హూమ్ డూ యూ వాంట్ టు గివ్ మనీ. టు హూమ్ డూ యూ వాంట్ టు గివ్ మనీ అంటే నువ్వు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని. సో టు హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరికి. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని, టు హూమ్ అంటే ఎవరికి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విత్ హూమ్. విత్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరితో. మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, నువ్వు ఎవరితో వెళ్ళావు, నువ్వు ఎవరితో మాట్లాడావు, నువ్వు ఎవరితో క్రికెట్ ఆడావు, నువ్వు ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడావు, ఇలా ఎవరితో అని వస్తుంది కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం విత్ హూమ్తో చెప్పవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ.
నువ్వు ఎవరితో బయటకు వెళ్ళావు? నువ్వు ఎవరితో బయటకు వెళ్ళావు? విత్ హూమ్ డిడ్ యూ గో అవుట్? విత్ హూమ్ డిడ్ యూ గో అవుట్ అంటే నువ్వు ఎవరితో బయటికి వెళ్ళావు అని. ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటోంది? ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటోంది? విత్ హూమ్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? విత్ హూమ్ డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఆమె ఎవరితో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటోంది అని. నువ్వు ఎవరితో బెంగళూరు వెళ్తున్నావు? నువ్వు ఎవరితో బెంగళూరు వెళ్తున్నావు? విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు బెంగళూరు? విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ టు బెంగళూరు? నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి? నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి? విత్ హూమ్ షుడ్ ఐ గో? విత్ హూమ్ షుడ్ ఐ గో నౌ? విత్ హూమ్ షుడ్ ఐ గో నౌ అంటే నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి అని. ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి? ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి? విత్ హూమ్ షుడ్ షీ ప్రాక్టీస్ నౌ? విత్ హూమ్ షుడ్ షీ ప్రాక్టీస్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయాలి అని. ఓకేనా? సో ఇక్కడ విత్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరితో. నెక్స్ట్ వచ్చేసి ఫర్ హూమ్. ఫర్ హూమ్ ఒక మీనింగ్ ఏంటి? ఎవరి కొరకు ఆర్ ఎవరి కోసం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం ఇది తీసుకొచ్చావు? నువ్వు ఎవరి కోసం ఇలా బిహేవ్ చేస్తున్నావు? సో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరి కోసం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫర్ హూమ్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు ఎవరి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ హూమ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్? ఫర్ హూమ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్ అంటే నువ్వు ఎవరి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని. ఆమె ఎవరి కోసం ఆ డబ్బులు తీసుకొచ్చింది? ఆమె ఎవరి కోసం ఈ డబ్బులు తీసుకొచ్చింది? ఫర్ హూమ్ డిడ్ షీ బ్రింగ్ దిస్ మనీ? ఫర్ హూమ్ డిడ్ షీ బ్రింగ్ దిస్ మనీ అంటే ఆమె ఎవరి కోసం ఈ డబ్బులు తీసుకొచ్చింది అని. ఓకేనా? నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అంటే ఫర్ హూమ్ ఆర్ యూ డూయింగ్ దీస్ వర్క్స్? ఫర్ హూమ్ ఆర్ యూ డూయింగ్ దీస్ వర్క్స్ అంటే నువ్వు ఎవరి కోసం ఈ వర్క్స్ అని చేస్తున్నావు అని. ఓకేనా? సో ఫర్ హూమ్ ఒక మీనింగ్ వచ్చేసి ఎవరి కోసం. సో హూమ్, టు హూమ్, విత్ హూమ్, ఫర్ హూమ్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్గా మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.